లావణ్య గారికి ఫస్ట్‌గా నేను థాంక్స్ చెప్పుకోవాలండి. ఒకసారి కాదు చాలా సార్లు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ఆహ్, ఒక కటింగ్ మాస్టర్‌ని పెట్టుకున్న తర్వాత 9:30కి వస్తాడా రాడా? టైం చూసుకోవడం, ఇలా చూసుకోవడం. టైం చూసుకోవడం వస్తే వస్తాడు, లేకపోతే లేదు. సాటర్‌డే పేమెంట్ తీసుకున్న తర్వాత మండే వచ్చిందాకా నమ్మకం లేదు. వచ్చిన రోజు వచ్చాడు హమ్మయ్య! హమ్మయ్య! ఎంత రిలాక్స్‌డ్‌గాను ఫీల్ అవుతాం. మళ్ళీ సాటర్‌డే డబ్బులిచ్చిన తర్వాత వస్తారో లేదో తెలీదు. కలకత్తా వెళ్తే వస్తారో లేదో తెలీదు. అప్పుడు వర్క్ ఆగిపోతా ఉంది. 2 ఇయర్స్ నేను సఫర్ అయ్యానండి. తర్వాత ఇంకా మా సిస్టర్ స్నేహ చెప్పింది, "ఇట్లా తీసుకుందాం అక్క మనం" అని. నాకైతే ధైర్యం సరిపోలా. "లేదు తీసుకుందాం అక్క, ఏం కాదు నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యి" అనంది. ఇంక ఆ అమ్మాయి ఇచ్చిన ధైర్యంతోటి ఇంకా వెళ్ళిపోయాను. లావణ్య గారి దగ్గర జస్ట్ నేను హాఫ్ అన్ అవర్ మాత్రమే స్పెండ్ చేశానండి. నాకొకసారి అలా కంటితో చూడగానే కటింగ్ అర్థమైపోయింది. ఇలా నాకు తీసివ్వండి, నేను కుట్టుకొని చూస్తాను, ఇంకేం లేదు. కటింగ్ చూడగానే అర్థమైపోయింది. ఏంటి హ్యాండ్ కర్వ్ గానీ, ఫ్రంట్ గానీ ప్రతి పార్ట్ నేను కళ్ళతోనే మెజర్ చేసుకున్నా. ఓకే. ఇది బెస్ట్ అని వెంటనే నేను డెసిషన్ తీసేసుకున్నాను. తీసుకొని మళ్ళీ చెప్తున్నారుగా పల్నాడుకి వెళ్ళి పల్నాడుకి రిటర్న్ వచ్చేసాను. 1 డేలో మళ్ళీ గుంటూరు గూడా వచ్చేసాను. వచ్చిన తర్వాత చూసాను. అర్థం కాలేదు కొంచెం. ఒక 1 మంత్, 2 మంత్స్ కొంచెం ఏంటి దాని భాష మనకు అర్థం అవ్వాలి గదా! మనం దాని భాషను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడతది గదా! కానీ పట్టుదలగా వదిలేద్దాం అనిపించింది ఒక్కొక్కసారి. కానీ స్నేహ "వద్దక్క నువ్వు దీన్ని వదలొద్దు. నువ్వు ఇలా పట్టుకొని ఉండు. నీకేం కాదు వస్తదని" చెప్పని ధైర్యం చెప్పింది. సో, ఇంక మొదలు పెట్టామండి. ఇవాళ 10 నిమిషాల్లో నేను కటింగ్ తీసేస్తున్నా దానిలో నుంచి. ఇప్పటి వరకు ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల బ్లౌజులు చేసాం. ఒక్కళ్ళు కూడా వచ్చి కనీసం ఇక్కడ లూజు, టైట్ అన్న వాళ్ళు కూడా లేరు. యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజు. ఇవాళేంటంటే ఒక కాన్ఫిడెన్స్. లావణ్య గారి దగ్గరికి వెళ్ళకముందు ఒక కళ్యాణి, వెళ్ళిన తర్వాత ఒక కళ్యాణి. చెప్పండి ఛాలెంజ్. మీకు ఎలా కావాలో నేను అలా ఇస్తా. ఇంత డిఫరెన్స్ ఉన్నా కూడా నన్ను అడగండి అని కస్టమర్‌ని ఛాలెంజ్ చేసి కుట్టుతామనమాట. భయం అనేది లేదు. ఇదివరకు భయమేసేది. ఆ కటింగ్ మాస్టర్ ఎలా కట్ చేస్తాడో, ఎలా కుడతారో అని భయం ఉండేది. ఇప్పుడు అది లేదసలు. ఇప్పుడు కటింగ్ నా చేతిలో ఉంది. నా బోటిక్ నా చేతిలో ఉంది. ఎవరి చేతిలో లేదు. హ్యాపీగా రన్ చేసుకుంటున్నానండి. అందుకే నాకు బాగా బెనిఫిట్ అయింది. అందరికీ చెప్పాలని నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను ప్రమోట్ చేస్తూనే ఉన్నాను. థాంక్ యూ అండి లావణ్య గారు.